వికీస్ మామ్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్‌లో లెగ్ పీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నార్మల్‌గా నేను ఎయిర్ ఫ్రైయర్ ఎక్కువ వాడతాను. ఎందుకంటే పిల్లలు నైట్ ఎక్కువ చదువుకుంటారు. సో, వాళ్ళకి ఆకలైతుంది. అప్పుడు సడెన్‌గా ఏమైనా కావాలి అంటే అన్నీ కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టింటాను. అది వాళ్ళకి కావాల్సినవి తీసుకొని ఎయిర్ ఫ్రైయర్‌లో చేసుకొని తింటారనమాట. సో, ఇప్పుడు వికీతో నేను చేయిస్తాను. చూద్దాం. వికీ ఫస్ట్ లెగ్ పీస్ తీసుకున్నానా? లెగ్ పీస్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. లెగ్ పీస్లన్నీ నీట్గా వాటర్లో కడిగి క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటికి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. చిన్నగా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దగ్గర దగ్గర 7 లెగ్ పీసెస్ ఉన్నాయి. 7 లెగ్ పీసెస్ చిన్నగా. ఓకే, ఇప్పుడు దాంట్లోకి సాల్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి ఓకే. సో సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉంది. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ కారం. మా పిల్లలు కారం కొద్దిగా ఎక్కువే తింటారు. సో ఒక 2 ఫుల్ స్పూన్స్ కారం. నెక్స్ట్ ధనియా పౌడర్. ఇది గరం మసాలా. ఓకే, గరం మసాలా ఒక 2 స్పూన్స్, టేబుల్ స్పూన్స్. ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను, గరం మసాలా నాన్ వెజ్. నెక్స్ట్ ధనియా పౌడర్, అది ఒక 2 స్పూన్స్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. లెమన్ ఒక హాఫ్ చెక్క, హాఫ్ లెమన్. దీంట్లోకి నార్మల్గా మా పిల్లలు డైట్లో ఉంటే నేను కొద్దిగా నెయ్యి వేసి కలుపుతాను, లేకపోతే నార్మల్ ఆయిల్ వేసి కలుపుతాను. సో ఇప్పుడు డైట్లో లేరు, సో ఆయిల్తోనే కలుపుతున్నాను అనమాట. ఆయిల్ వేసి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అంతా బాగా మిక్స్ చేయాలి చేత్తో. మిక్స్ చేయి. అంతా నీట్గా వాటికి పుయ్యాలి, అంతటికి స్ప్రెడ్ చేయాలి, బాగా కలపాలి. అంతా కలపాలి.
అంతా బాగా కలిసే వరకు నీట్గా అయిందా. ఇది ఇప్పుడు మనం మసాలా అంతా వేసి కలుపుకున్నాము. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇది నేను నార్మల్గా ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకుంటాను అనమాట. కలిపి పెట్టేసుకొని మనం ఒక 2 డేస్ పిల్లలకి 2 డేస్కి సరిపోయేటట్టు కలిపి ఒక బాక్స్లో పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో వాళ్ళకి తినాలనిపించినప్పుడు, ఆకలైనప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని తింటారనమాట. అలా చేస్తాను నేను. సో ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం. నన్ను వికి ఒక ప్లేట్ తీసుకురా. ఓకే, ఎయిర్ ఫ్రైయర్లో స్టీల్వే వాడాలి. మనం ఓవెన్లో వేరేటి వాడతాం కదా, అలా స్టీల్వి ఓవెన్లో వాడము, కానీ ఎయిర్ ఫ్రైయర్లో స్టీల్ వాడచ్చు. సో నేను స్టీల్ ప్లేట్స్ ఎయిర్ ఫ్రైయర్లో వాడతాను అనమాట. సో దీనికి దానన్న చేద్రా. నెక్స్ట్, ఇది చాలా ఈజీ. ఎయిర్ ఫ్రైయర్ వాడడం చాలా ఈజీ, పిల్లలకి కూడా చాలా ఈజీ. స్విచ్ ఆన్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి, ప్లేట్లో పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అని. ఓకే, ఇంకొకటి పెట్టు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టు. నేను ఎయిర్ ఫ్రైయర్ని ఇప్పుడు 200 ఆర్ 180లో పెట్టుకుంటాను. డిగ్రీస్లో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఒక 18 మినిట్స్, అంటే మనము క్వాంటిటీని పట్టి సెట్ చేసుకోవాలన్నమాట. ఇది 15 మినిట్స్ పెట్టాడు విక్కీ. సో 15 మినిట్స్లో మనకి 2 లెగ్ పీసెస్ అవుతాయి అన్నమాట. ఇది 200లో పెట్టామన్నమాట. 15 మినిట్స్లో ఓపెన్ చేయాలి. సో ఇది రెడీ అయిపోయింది. లెగ్ పీసెస్ ఇలా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూద్దాం టేస్ట్. కొద్దిగా వేడిగా ఉంటుంది. చాలా వేడిగా ఉంటుంది. బాగుంది కదా. వేడి ఉంది. కారం లేదా? సరిపోయింది. ఉప్పు కారం సరిపోయింది కదా. వేడి వేడిగా తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నవ్వకురా.